ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ మనకి వెటర్నరీ, యానిమల్ హస్బెండరీ ఈ 2 కోర్సులకు సంబంధించి మనకి నోటిఫికేషన్ 2 డేస్ బ్యాక్ అయితే వచ్చింది. నేను కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల వీడియో అయితే లేట్ అయిందన్నమాట. మీకు ఈ వీడియోలో డీటెయిల్ నోటిఫికేషన్ చెప్తాను. అండ్ అలాగే మనకేంటంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏంటి, ఏ విధంగా మనం చెక్ చేసుకోవాలి, మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, బెల్ ఐకన్ కూడా ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు శాస్త్ర కాలేజ్ అన్నమాట, ఇది మనకి నెల్లూరులో అయితే ఉంది. మెయిన్గా మనకి కౌన్సిలింగ్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ఈ కాలేజ్ కూడా పెట్టడానికి ట్రై చేయండి. మెయిన్గా మనకి దీంట్లో శాస్త్ర ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కాలేజు అండ్ అలాగే ఉమెన్స్ సంబంధించి సపరేట్ కాలేజు, ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ అలాగే సెంటర్ కాలేజ్ అయితే ఉందన్నమాట. ఇలా మనకి 3 విధాలుగా కాలేజ్ అయితే ఉంటాయి. మీరు ఈ కాలేజీని పెట్టుకుంటే మనకి 100% సీట్ రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. మిగతా కాలేజీతో పోల్చుకుంటే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఈ నెంబర్కి అయితే ఒకసారి కాల్ చేయండి, మీకు సీట్ వచ్చేలా చేస్తారు. ఇదే అన్నమాట ఆ కాలేజ్ పేర్లు అండ్ అలాగే కాలేజ్ కోడ్. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఒకసారి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. ఒకసారి మీకు వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి ఓపెన్ చేసి కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ లింక్ అయితే చూస్తున్నారు కదా, ఆన్లైన్ లింక్ ఫర్ అడ్మిషన్ టు బీవీఎస్సీ అండ్ ఏహెచ్ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీరు డైరెక్ట్గా కౌన్సిలింగ్ వెబ్సైట్లో రీడైరెక్ట్ అయితే కావడం జరుగుతుంది. మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ అయితే కావడం జరిగింది. మనకి లాస్ట్ డేట్ విషయానికి వస్తే కనుక ఆగస్ట్ 5వ తారీఖు అన్నమాట. అండ్ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫార్మర్ కోటా విషయానికి వస్తే కనుక ఆగస్టు 11వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు మనకైతే ఉంది. క్యాప్ స్కౌట్స్ గైడ్స్ వాళ్ళకి వెరిఫికేషన్ సంబంధించి ఆగస్ట్ 20వ తారీఖు అన్నమాట. ఎన్సీసీ గేమ్స్ వాళ్ళకి వెరిఫికేషన్ 21 ఆగస్ట్ అన్నమాట. మనకి ఈ విధంగా డేట్స్ అయితే ఉన్నాయి. ఫిజికల్లీ డిజేబిలిటీ వాళ్ళకి ఆగస్ట్ 22 తారీఖున వెరిఫికేషన్ అయితే ఉందన్నమాట. ఈ విధంగా వాళ్ళకి వెరిఫికేషన్ అయితే ఉంది. ఒకసారి ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఒకసారి చెప్తాను. సో ఆల్రెడీ మనకి అప్లికేషన్లు ఓపెన్ అయ్యాయి కాబట్టి మనకి ఆగస్ట్ 5వ తారీఖు లోపు టైం అవుతుంది. ఈ టైంలోపు మీరు అందరూ కూడా అప్లై అయితే చేసుకోండి, ఎవరైతే లేట్ అయితే చేసుకోవద్దు. అండ్ అలాగే మనకి టోటల్గా 4 కాలేజీలు అయితే ఉన్నాయన్నమాట. కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ తిరుపతి, ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ మనకి గన్నవరం, మనకి ప్రొద్దుటూరు, గర్వేడి. దీంట్లో మనకి ఈడబ్ల్యూఎస్ మరియు నార్మల్ కోటాకు సంబంధించి నార్మల్ కోటాలో 64 సీట్లు, ఈడబ్ల్యూఎస్లో 6 సీట్లు, టోటల్గా మొత్తం కలిపి 280 సీట్లు అయితే ఉన్నాయి. ఈ విధంగా కాలేజ్ సంబంధించి సీట్ల ఇంటేక్ అయితే ఉందన్నమాట. అండ్ అలాగే మనకి మినిమం ఏజ్ వచ్చేసరికి 17 ఇయర్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే మనకి టోటల్ ఒకసారి చూస్తున్నారు కదా, బార్న్ బిట్వీన్ ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరంలోపు అయితే ఉండాలన్నమాట. మనకి ఈ విధంగా డేటా అయితే ఉంది. మనకి ముఖ్యంగా ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే కనుక జనరల్ మరియు బీసీ బ్యాక్వర్డ్ క్లాస్ సంబంధించి 1,300 రూపాయలు అన్నమాట. అదే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ డిజేబుల్డ్ వాళ్ళకి 650 రూపీస్, 650 రూపాయలు మనమైతే పే చేయాలి. అండ్ అలాగే మనకి ఇక్కడ ఒకసారి చూసుకుంటే కనుక మీరు ఏ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారో లేదంటే మీరు ఏ ఈమెయిల్ ఐడి ఇచ్చారో దానికి పర్టికులర్గా మనకి డేటా అయితే రావడం జరుగుతుంది. అంటే మీరు ఒకసారి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత ఇటువంటి అప్లోడ్ చేయాలన్నా లేదంటే ఎటువంటి మిస్టేక్ ఉన్నా వాళ్ళు మళ్ళీ పెట్టమన్నా మనకేంటంటే సర్టెన్గా వాళ్ళు డేటా అయితే డిస్ప్లే చేస్తారు. వాళ్ళు పెట్టమని ఒక టెక్స్ట్ మెసేజ్ రూపంలో మనకైతే ఫార్వర్డ్ అయితే చేస్తారు. కాబట్టి మీరు వర్కింగ్లో ఉన్న ఫోన్ నెంబర్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేయండి, లేదంటే కొంచెం అటు ఇటు అయితే అవుతైతే ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే మీకు ఒకసారి లాస్ట్ ఇయర్ సంబంధించి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఒకసారి డిస్ప్లే చేస్తాను. దీంట్లో ఏమని వాళ్ళైతే చెప్తున్నారంటే మనకి ఏంటంటే ఎవరైతే దీంట్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో క్యాస్ట్ వారిగా నాకు ఈ సీట్ వస్తుందా రాదా అని చాలామంది కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారన్నమాట. వాళ్ళందరి కోసం ఒకసారి చెప్తున్నాను. మెయిన్గా చాలామంది అడిగారు, దీంట్లో 3 విధాలుగా డివైడ్ చేసుకోవాలి. ఒకటి అన్రిజర్వ్డ్ రీజన్, ఇంకోటి ఏ రీజన్, ఎస్వి రీజన్. మనకి ఎస్వి అంటే తిరుపతి కింద సైడ్ ఉండేది ఎస్వి రీజన్ అన్నమాట. మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ అలాగే దీంట్లో మన క్యాస్ట్ వారీగా కూడా చూసుకోవాలి. ఇది వచ్చేసరికి క్యాస్ట్ డీటెయిల్స్ అన్నమాట. అండ్ అలాగే దీంట్లోనే మనం 2 విధాలుగా డివైడ్ చేసుకోవాలి. ఇది ఫార్మర్, ఇంకోటి నాన్ ఫార్మర్ కోట, ఇది ఫార్మర్ కోట. ఈ విధంగా మనమైతే డివైడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఒకసారి మీకు మళ్ళీ చెప్తాను. మనకేంటంటే దీంట్లో క్యాస్ట్ వచ్చేసరికి సపరేట్గా మనకి లెఫ్ట్లో అయితే ఉంటుంది. తర్వాత ఏ రీజన్, ఎస్వి రీజన్, అన్రిజర్వ్డ్ రీజన్. దీంట్లో మనకి నాన్ ఫార్మర్ కోట, ఫార్మర్ కోట, మళ్ళీ దీంట్లోనే జనరల్, ఉమెన్ మనకి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి ఏ రీజన్లో ఫార్మర్ కోటాలో మనకి బీసీబీ క్యాస్ట్కి ఎంత ర్యాంక్ ఉంది, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎక్కడితో స్టాప్ అయింది అని తెలుసుకోవాలనుకుంటే మనకి ఇప్పుడు కావాల్సింది ఏ రీజన్లో మనకి ఏంటంటే
నాన్ ఫార్మర్ కోటాలో బీసీబీ క్యాస్ట్ అన్నమాట. ఇప్పుడు మనం చూడాల్సింది ఏ రీజన్ కాబట్టి ఈ టేబుల్లోకి అయితే రావాలి. బీసీబీ క్యాస్ట్ కాబట్టి దీంట్లో నాన్ ఫార్మర్ కోటా జనరల్లో సంబంధించి ఇక్కడ 3575 దగ్గర ర్యాంక్ అయితే స్టాప్ కావడం జరిగింది. దాని తర్వాత ఏ విద్యార్థికి సీట్ రాలేదు, ఆ ర్యాంక్ లోపైతే వచ్చిందని అర్థం. ఈ విధంగా మీకు ఏ ర్యాంక్ వచ్చిందో దాని విధంగా మనమైతే చెక్ చేసుకుంటూ అయితే ఉండాలన్నమాట. అదే మీ క్యాస్ట్ తగ్గట్టు, మీ రీజన్ తగ్గట్టు మీరు ఫార్మర్ కోటానా, నాన్ ఫార్మర్ కోటానా, ఈ విధంగా మీరు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వెరిఫై అయితే చేసుకొని మీకు ఒక స్టెప్ ముందుంటే కనుక మీకు కొంచెం ఐడియా అయితే ఉంటుందన్నమాట. కాబట్టి అందరూ వెరిఫై చేసుకోండి. మీకు వెబ్సైట్ లింక్ కూడా ఒకసారి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు కూడా హెల్ప్ అయితే అవుతుందన్నమాట. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్స్ మన ఛానల్